హలో హాయ్ అండి. ఈ అయ్యప్ప స్వామి బర్త్డే కదండి. ఇక్కడికి ఇదిగోండి పంబా నది అండి. ఇది పంబా నది కాడ ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఏప్రిల్ 14వ తారీఖున అయ్యప్ప స్వామి పుట్టినరోజు అండి. చాలామంది అయ్యప్ప స్వామి పుట్టినరోజుకి అయితే వెళ్తారండి. అయ్యప్ప స్వామిని దర్శించడానికి చాలా మంచిదటండి. చాలామంది వెళ్తారండి. స్వామిలు కూడా చాలామంది అప్పుడే మాల కూడా వేసుకుంటారంట అండి. పుట్టినరోజుకి వెళ్ళే టయానికి 40 రోజు అయ్యేలాగా చూడండి ఎంత జనం ఉన్నారండి. అసలు ఇంత మంది అయితే వెళ్ళారు చూడండి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి. చూడండి అంత దూరం అంత కొండలు అంటే 18 కిలోమీటర్లు ఎంతో ఉంటుందంట. అది పైకి ఎక్కడం చాలా అవస్థ అండి. చూడండి విడుములతో ఎక్కిందండి. ఎంత దేవుడి మీద భక్తితో ఉంటే మనం ఎక్కగలమండి. చూడండి చాలామంది చాలా పెద్ద లైన్ ఉంది. ఇంకా వెళ్తానే ఉన్నారు. చూడండి పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు వాళ్ళు అందరూ కూడా చాలా ఈజీగా ఎక్కుతున్నారు. దేవుడు మనకి ఆ శక్తిని ఇస్తారో ఏటోనండి. చూడండి ఎంత ఎత్తు కొండ ఎక్కినట్టే ఉందండి. ఇలాగా చాలా చూడండి ఇది ఎక్కేది పైకి ఇలాగా అయితే ఇంకా అలా పైకి ఎలా ఎక్కడం అనేది ఎలా ఉందో హైట్ మీదకి వెళ్తూ ఉండాలి. దిగేటప్పుడు పైకి అయితే ఎక్కించేదండి. స్వామిని అయితే చూస్తారండి. చాలా మంది అండి ఆడవాళ్ళండి పెద్ద వయసు ఉన్నవాళ్ళు కూడా వెళ్ళొచ్చటండి. పెద్ద వయసు వెళ్ళేవాళ్ళు బాగా చిన్నపిల్లలు అయితే చూడండి. కాకపోతే అక్కడ ఏం జరిగింది అంటే కరెక్ట్గా వర్షం పడింది అండి. వర్షం పడడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయ్యిందండి. వర్షం పడడం వల్ల దర్శనం కూడా అంతగానండి క్లారిటీగా చూపించలేదండి మంచిగాని. విడుములు వేసుకునే వాళ్ళు అయితేనంటే అండి 18 మెట్లు ఎక్కొచ్చాటండి. స్వామి మాల వేసుకున్న వాళ్ళు స్వామి మాల కాకుండా మామూలుగా దేవుని దర్శించుకున్న వాళ్ళకి అయితేనండి స్టెప్స్ ఎక్కనివ్వరటండి. చూస్తామేనంటండి. చూడండి అందుకేనండి చాలామంది విడుములు వేసుకుని స్వామి మాల వేసుకుని వెళ్తారండి. చూడండి ఎంత అలా ఎక్కుతున్నారు స్వామిలు. ఇంత బాగా పైకి ఎక్కుతూ ఉన్నారు. చాలా హైట్ మీద ఉంది. చూడండి ఎంత లైన్గా ఉన్నారండి. మామూలు వాళ్ళు పెద్ద లైన్ స్వామి దర్శనం అయ్యేదాకా ఆ దేవుని దర్శించుకోవాలంటే ఇంత కష్టపడి వెళ్తే కానీ దేవుడి దర్శనం అనేది మనకి కలగదు కదండి. ఇదిగోండి చూడండి కడకి ఎలాగైతేనండి స్వామివారి దగ్గరికి అయితేనండి వెళ్ళారండి. చూడండి స్వామివారిని అయితేనండి దర్శించుకున్నారండి. కానీ వర్షం అండి. వర్షం అయితే చాలా విపరీతంగా పెద్ద పెద్ద వడగళ్ళు లాంటివి పడ్డాయటండి. ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం చూస్తారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి.